హాయ్ వన్, నా పేరు కాళేష్. ఐఎమ్ వెల్నెస్ కోచ్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, బిఎంఐ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసి ఉంటుంది. అయితే దాని గురించి కొన్ని విషయాలు నేను ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల భయంకరంగా కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. అవి ఏంటనేది మీ అందరికీ తెలిసి ఉంటే మంచి విషయమే. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో అయితే ఈ పూర్తి విషయాలు మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం. మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి, ప్రతి వీడియోస్లో ఏదో ఒక కొత్త పాయింట్ తీసుకురావడం, అలాగే కొత్త విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పడం అనేది నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ని మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియోస్లో ఎంతో కొంత అర్థం ఉందనుకుంటే మీరు షేర్ చేస్తుంటే వాళ్ళు కూడా కొంత ఎడ్యుకేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎంఐ అంటే ఏంటి, బిఎంఐని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలనేది కొన్ని వీడియోస్ చేసి చెప్పాను. అయితే ఇందులో నేను మళ్ళీ కొన్ని బేసిక్స్ చెప్తాను. అండ్ నెక్స్ట్ నేను బిఎంఐ మీద ఒక లెంతీ వీడియో, అలాగే డెప్త్గా అంటే ప్రత్యేకంగా ప్రతిదీ మీకు అర్థమయ్యేలాగా అసలు బిఎంఐ ఎలా మనకి హెల్త్ని చెడగొడుతుంది అలాగే కాపాడుతుంది అనేది నేను డిస్కషన్ చేస్తాను. అయితే దీంట్లో నేను కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిఎంఐ అనేది బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే మీరు ఉండాల్సిన బరువు ఉండకపోతే ఈ బిఎంఐ అనేది చెప్తూ ఉంటుంది. ఎలాగా మీరు రేపొద్దున హెల్త్ ఇష్యూస్కి వెళ్ళిపోతున్నారు అని, లేకపోతే మీ ఫ్యామిలీలో వంశం పారంపర్యంగా వచ్చే ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రాబోతున్నాయి అనేది ఈ బిఎంఐ అనేది హింట్ ఇస్తూ ఉంటుందన్నమాట. అసలు బిఎంఐని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి సార్ అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు బిఎంఐ అనేది మీరు ఎత్తు ఎంత అయితే ఉన్నారో సెంటీమీటర్స్లో తీసుకొని దాన్ని మీరు మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు మీ ఎంతైతే ఎంటీ స్టమక్తో అంటే పరగడుపున వచ్చే మీ వెయిట్ ఏదైతే వస్తుందో, అంటే మోషన్ మొత్తం క్లియర్ అయిపోయి స్టమక్ అంతా క్లీన్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మీరు చెక్ చేసుకున్న వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ మీ హైట్, ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా అంటే నేను ఫార్ములా చెప్తాను, అది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్. మీ సెంటీమీటర్స్ని మీటర్స్లోకి మార్చుకొని 2 భాగాలుగా అంటే మీటర్స్ని స్క్వేర్ చేయాలి. అంటే మీరు మల్టిప్లై చేసుకుంటే కనుక అక్కడ మీరు ఎంతైతే వాల్యూ వస్తుందో, ఐ థింక్ 3.5 ఎంతో కొంత వాల్యూ వస్తే ఆ వెయిట్ బై మీటర్స్ మీరు ఎంతైతే సెంటీమీటర్స్ ఉందో లైక్ అది వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మీకు బిఎంఐ అనేది వచ్చేస్తుంది. ఈ బిఎంఐ 18 నుండి 24 మధ్యలో లేకపోతే కనుక మీరు అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు అర్థం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ బిఎంఐని మీరు పట్టించుకోలేదనుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ వెంట్రుక రాలిపోయే దగ్గర నుండి మీ గోరు పుచ్చిపోయేంత వరకు కూడా ఈ బిఎంఐ అనేది మీకు మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. మా నాన్నకు షుగర్ ఉంది, నాకు వస్తుందా? మా నాన్నకు హార్ట్ అటాక్ ఉంది, నాకు వస్తుందా? మా అమ్మ కొద్దిగా బొద్దుగా ఉంటుంది, నేను బొద్దుగా ఉంటానా? మా అమ్మ పోలికలే నాకు వస్తాయా? ఇలాంటివన్నీ కూడా ఈ బిఎంఐ అనేది మీకు ఒక చిన్న హెచ్చరిక అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, మీ బిఎంఐ 18 నుండి 23 మధ్యలో ఉందా అనేది మీరు చెక్ చేసుకోండి. సో దీనివల్ల వచ్చే లాభాలు ఎంత ఎక్కువగా ఉంటాయో, ఇది సరిగ్గా లేకపోయినా అలాగే అనారోగ్య సమస్యల్లోకి అంటే ప్రాబ్లమ్స్ కూడా అలాగే వస్తాయి. సో బిఎంఐ అనేది పర్ఫెక్ట్గా ఉంది అంటే మీరు హెల్దీగా ఒక 50% బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ బిఎంఐ ఎప్పుడైతే కరెక్ట్ పొజిషన్లో లేదు అంటే మీరు ఇప్పుడే జాగ్రత్త పడడం మంచిది. ఎప్పుడైతే మీరు ఈ బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవడం మీరు స్టార్ట్ చేశారో, మీరు ఆ రోజు నుండి హెల్త్ మీద మీరు దృష్టి పెట్టిన వాళ్ళు అవుతారు. సో కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవుదామని ట్రై చేస్తారు, లేకపోతే ఫిట్నెస్ మెయింటైన్ చేద్దామని, లేకపోతే కొంత మెడిసిన్స్ని దూరం చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, మీరు ఏ హెల్త్ గురించి అయినా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బాడీ పారామీటర్స్లో ఈ బిఎంఐ మీద కూడా ఫోకస్ పెట్టండి. అంటే మనం ఒక షర్టు ప్యాంటు ఇచ్చాం, ఆ షర్టు ప్యాంటు కొలతలు లేకుండా కుట్టడం అనేది జరగదు. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఉంటేనే మనకు బాడీకి ఫిట్గా ఉంటాయి ఆ డ్రెస్. అలాగే మీ బాడీ ఫిట్నెస్ మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అంటే ఈ పారామీటర్స్ మీరు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. అందులో బిఎంఐ ఒకటి. సో రిమైనింగ్ పారామీటర్స్ ఏంటి సార్ అంటే సింపుల్, మీ బాడీ ఫ్యాట్ ఎలా ఉంది, బాడీలో ఫ్లూయిడ్స్ ఎలా ఉన్నాయి,
విజరల్ ఫ్యాట్ ఎలా ఉంది, సబ్క్యూటినస్ ఫ్యాట్ ఎలా ఉంది, ఓవరాల్ బాడీ ఏజ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసే ఆ సిచ్యువేషన్ మీ దగ్గర ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అలా లేదు అంటే మీరు అన్‌హెల్తీ ఇష్యూస్‌లోకి వెళ్ళిపోతున్నారని అర్థం. బీఎంఐ గురించి ఎందుకు ఇంత డెప్త్‌గా చెప్పాలి అనుకున్నానంటే, నేను కొన్ని విషయాలు ఈ బీఎంఐ గురించి ఒక లైక్ యూట్యూబ్‌లో ఒక వీడియో చూశాను. అండ్ అలాగే ఆయన చెప్పేదేంటంటే, ఆయన ఫెర్టిలిటీ డాక్టర్ అనమాట. ఆయన చెప్పే విషయాలేంటంటే, బీఎంఐ అనేది పర్ఫెక్ట్‌గా లేకపోతే పిల్లలు పుట్టడం కూడా ప్రాబ్లమే అని. అంటే ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్‌లో 70-80% ఈ బీఎంఐ మెయిన్ రోల్ పాటిస్తదంట. బీఎంఐ మెయిన్ రోల్ ఎలా పాటిస్తది సార్ అంటే, తను అండర్ వెయిట్‌లో ఉన్నా, లేదు మేల్ కేటగిరీ అండర్ వెయిట్‌లో ఉన్నారు. తన బీఎంఐ 18 లోపు ఉంటుంది. అదే ఫీమేల్ కేటగిరీ ఓవర్ వెయిట్‌లో ఉన్నారు. అంటే బీఎంఐ 24 కన్నా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళది ఈక్వల్‌గా లేకపోయినా జన్యుపరంగా ఇబ్బందుల్లోకొస్తారు. అంటే పిల్లలు పుట్టడం అనేది జరగదు. ఒకవేళ బీఎంఐ ఈక్వల్‌గా ఉందంటే ఛాన్సెస్ 60-70% వరకు ఉంటాయి. అంటే వీళ్ళిద్దరూ తల్లిదండ్రి అవ్వడానికి చాలా మంచి అవకాశం ఉంటుందని. ఒకవేళ వీళ్ళ బీఎంఐ ఎప్పుడైతే ఒకళ్ళదొకళ్ళది ఇన్‌బాలెన్స్‌గా ఉంటుందో ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ అనేది రావడానికి అవకాశం. గైస్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీలో ఎవరికైతే బీఎంఐ గురించి క్లారిటీగా తెలీదో నేను ఇప్పుడే ఆన్సర్ ఇస్తున్నాను. బీఎంఐని మీరు ప్రత్యేకంగా చూడండి. ఎప్పుడు ప్రతి వారం మీ బీఎంఐని చెక్ చేసుకోండి. సింపుల్, నేను చెప్పిన వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్ ఫార్ములా ద్వారా మీరు బీఎంఐ చెక్ చేసుకోవాలి. సార్ బీఎంఐని చెక్ చేసుకోవాలంటే ఏమేం కావాలి? హైట్ ఒకటి, ఏజ్ ఒకటి ఉంటే హైట్ ఒకటి, వెయిట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఈ రెండిటిని మీరు ఏ ఏ మెడికల్ షాప్‌కెళ్ళో, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరకెళ్ళో, లేకపోతే పెద్ద పెద్ద స్కానర్స్ మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఒక ₹1000 ఒక ₹1000కి సంబంధించిన డిజిటల్ మీటర్ అనేది మీరు పెట్టుకోండి. వెయిట్ మిషన్ అనేది మీరు పెట్టుకోండి చాలు. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అయిన తర్వాత జస్ట్ దాని మీద ఒక 1 మినిట్ మీరు నుంచుంటే మీ జాతకం చెప్పుద్ది. లైక్ మీ వెయిట్ ఎంతుందో చెప్తారు. ఆ వెయిట్ ఏదైనా తేడా అంటే మీరు పోయిన వారం ఒక 80 కేజీలు ఉండి, ఈ వారం 82 కేజీలు ఉన్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. మీరెక్కడో తప్పు చేశారు. ఎక్కువగా తినడంలోనో, లేకపోతే మీ మానసికంగా ఇబ్బంది పడటమో, సంథింగ్ మీ బాడీలో ఎక్కడో హార్మోన్స్ అవ్వడమో, ఇంబాలెన్స్ అవ్వడమో, ఏదో ఒకటి చిన్న విషయం అనేది జరగడం జరిగిద్ది. వీటన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకోకుండా, అంటే లైక్ మీరు మీ మీద మీరు శ్రద్ధ పెట్టకుండా డేని గడుపుతున్నారు అంటే హెల్త్ మీరు కాపాడిన వాళ్ళైతే కాదు. కాబట్టి నేనిచ్చే ఆన్సర్ ఏంటంటే, లైఫ్‌లో ఎప్పుడైనా గానీ హెల్త్‌ని కాపాడుకోవాలి అంటే కొన్ని కొన్ని పారామీటర్స్ అంటే మీ శరీరానికి సంబంధించినవి పర్ఫెక్ట్‌గా మీరు ఎక్విప్‌మెంట్స్ ఇంట్లో పెట్టుకోండి. ఏమేమి పెట్టుకోవాలి సార్ ఎక్విప్‌మెంట్స్ అంటే? వెయిట్ మెషిన్ చాలా చాలా మ్యాండేటరీ. దాన్ని మాక్సిమం నేను నా దగ్గరకొచ్చే ప్రతి గెస్ట్‌ని నేను అడిగేదేంటంటే, "మీ ఇంట్లో ఏసీ ఉందా?" అంటే యెస్, మాక్సిమం కొంతమంది యెస్ అంటారు. "మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా?" అంటే 99.9% ఖచ్చితంగా ఉందని చెప్తారు. లేకపోతే ఇంకేదన్నా ఆహ్, మంచిగా హై రేంజ్‌లో ఎక్విప్‌మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే, భలే ఉన్నాయి సార్. చాలా ఆహ్, మల్టీప్లెక్స్‌కి సంబంధించిన థియేటర్ మా ఇంట్లో ఉందంటారు. లేకపోతే పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయని చెప్తుంటారు. బట్ నేనిచ్చే ఆన్సర్ ఏంటంటే, మీ ఇంట్లో వెయిట్ మెషిన్ ఉందా అంటే జీరో. 100 మందిలో ఒకళ్ళిద్దరు సమాధానం చెప్తారు. సో, కాబట్టి నేనిచ్చే ఆన్సర్ ఏంటంటే, మీ ఇంట్లో తప్పనిసరిగా వెయిట్ మెషిన్ ఉందా అనేది మీకు మీరు క్వెషన్ వేసుకోండి. అలా ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటారో ఫ్యూచర్‌లో మీరు హెల్త్‌ని కాపాడిన వాళ్ళవుతారు. అది మీకు మీరు. ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మీరు బ్యాలెన్స్‌డ్‌గా, హెల్తీగా మెయింటైన్ చేయడానికి వెయిట్ మెషిన్ చాలా సపోర్ట్ అవుతుంది. బీఎంఐ మీకు మీరు తెలియకపోతే నేనే కాలిక్యులేట్ చేసి చెప్తాను. కింద మొబైల్ నంబర్ లైక్ వాట్సాప్ నంబర్ చెప్పడం జరుగుతుంది. ఆ వాట్సాప్ నంబర్‌కి మీ హైట్, ఏజ్, మీ యొక్క వెయిట్ ఈ 3 పర్ఫెక్ట్‌గా పెట్టగలిగితే, అది కూడా ఎంప్టీ స్టమక్‌తో లైక్ మార్నింగ్ మీకు వాష్‌రూమ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చక్కగా వెయిట్ మెయింటైన్ చేసిన తర్వాత పెడితే నేను కాలిక్యులేట్ చేసి మీకు పర్సనల్‌గా పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు అని కూడా నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, బీఎంఐ గురించి నేను జస్ట్ బేసిక్సే చెప్పాను. అండ్ ఇంకొక చిన్న విషయం, నేను నెక్స్ట్ చేయబోయే వీడియో బీఎంఐ ఎంత భయంకరంగా హెల్త్‌ని కాపాడుతుంది, అలాగే చెడగొడుతుందనేది నేను చేయబోతున్నాను. సో, గైస్, ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హెల్త్ స్టోన్ గురు.